ఫ్రెండ్స్ మనకు ఫైనల్లీ నథింగ్ మొబైల్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే మనకి మార్చ్‌లో చూసుకుంటే మాత్రం నథింగ్ 3ఏ మొబైల్ అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, దాని స్పెసిఫికేషన్, దాని డిజైన్ మొత్తం బయటకొచ్చినాయి. వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఆ మొబైల్ కొనొచ్చా? కొనకూడదా? అనేది. ఎందుకంటే వీటితో పాటు మనకు కొంచెం ప్రైస్ కూడా లీకేజ్ అయింది కాబట్టి అది కూడా తెలుసుకుందాం. ఎలా ఉంది? దాని డిజైన్ ఎలా ఉంది? దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయి? అలాగే దాని ప్రైస్ ఏ రేంజ్‌లో ఉంటది? ఇవన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏందంటే కొత్తగా ఎవరైతే మన ఛానెల్ చూస్తున్నారో ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ కొంచెం బెటర్‌గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మొబైల్ చూసుకునే ముందు దాని డిజైన్ అయితే లుక్ అయితే డిజైన్ చూసుకుంటే మనకి ఎక్కడ డిఫరెంట్ అయితే జరగదు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ ఏదైతే మనకు లైటింగ్ డిజైన్ అయితే ఉంటదో ఎగ్జాక్ట్‌గా అదే డిజైన్ ఉంటది. కాకపోతే ఇందులో మనకి కలర్స్ వైస్‌గా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ లైటింగ్ దగ్గర మనకి బ్లూ కలర్ అనేది లభిస్తది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. దాని పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. డిజైన్ అయితే ఎక్కడ చేంజ్ అయితే జరగదు. కాకపోతే లైటింగ్ దగ్గర చూసుకుంటే కొంచెం కలర్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి అదొకటైతే గుర్తుపెట్టుకోండి మీరు డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఓవరాల్‌గా బిల్డ్ క్వాలిటీ అయితే ఒకే తీరు అయితే కనిపిస్తుంది. మనకి ప్రీవియస్‌గా ఏ మొబైల్ మనకి నథింగ్ 2 ఏదైతే బిల్డ్ క్వాలిటీ ఉందో ఇందులో కూడా అదే బిల్డ్ క్వాలిటీ అయితే లభిస్తుంది. అక్కడైతే మనకి ఎక్కడ చేంజ్ అయితే జరగలేదు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదైతే నథింగ్ లవర్స్ అయితే ఉన్నారో. అలాగే మనకి డిజైన్ విషయం పక్కన పెడితే, ఈ డిజైన్ ఎంతమందికి నచ్చిందో కూడా అది కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. అలాగే మనకి డిజైన్ విషయం పక్కన పెడితే దీని స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకు ఓవరాల్‌గా మనకి ఇందులో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ఇందులో లాంచ్ చేసిన ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్‌డ్రాగన్ నుంచి 7+ జెన్ 3 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.8 గేట్ మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి ఇది వచ్చి కొంచెం డీసెంట్ గేమ్స్ ఆడుకోవచ్చు దీనితోటి. అలాగే మల్టీ టాస్కింగ్ చూసుకో ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా మనకు ప్రాసెసర్‌లో ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ ప్రాసెసర్ మీద మీ అభిప్రాయం ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఈ ప్రాసెసర్ గురించి నన్ను అడిగితే మాత్రం ఇది కొంచెం బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే మనకి బీజీఎంఐ గేమ్స్ అనేటివి కూడా మనకి ఇందులో బెస్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ అయితే చేయగలుగుతాం. ఎందుకంటే బీజీఎంఐ గేమ్స్ వచ్చి మనకి ఇందులో హెచ్‌డీలో అయితే మాత్రం 30 ఎఫ్‌పీఎస్ అయితే గేమ్స్ అయితే సూపర్‌గా ప్లే అవుతది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే గేమర్స్ ఉన్నారో. మల్టీ టాస్కింగ్ కూడా దీంతో హెవీగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు కాబట్టి మనకి ప్రాసెసర్‌లో ఎక్కడ ప్రాబ్లమ్ అయితే ఉండదు. చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. వీళ్ళు పెట్టిన ప్రైస్‌కి అయితే నేనైతే చాలా వర్తబుల్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ప్రైస్ కూడా లీకేజ్ అయిన ప్లస్ వీడియో అనేది పూర్తిగా చూస్తేనే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తాయి ప్రైస్ గురించి. అలాగే దీంతో పాటు ఈ మొబైల్ కొనుక్కోవచ్చా? కొనుక్కోకూడదా? అనే క్లారిటీ కూడా వచ్చేస్తాయి కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి. మీకు క్లారిటీ అనేది వచ్చేస్తది. నన్ను అడిగితే మాత్రం కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక ప్రాసెసర్ విషయం పక్కన పెడితే మనకు తెలుసుకోవాల్సింది డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం 6.8 ఇంచ్ AMOLED డిస్‌ప్లే లభిస్తుంది. ఇది వచ్చి 120 రిఫ్రెష్ లభిస్తుంది. అలాగే బ్రైట్‌నెస్ దగ్గర చూసుకుంటే మాత్రం 1800 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. అలాగే మనకి ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం కొర్నింగో లెగాస్ విక్టర్‌తో ప్రొడక్షన్ అయితే లభిస్తుంది కాబట్టి విక్టర్ ప్రొడక్షన్ అనేది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. కింద పడ్డా కూడా మనకి డ్యామేజెస్ అనేవి కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే కలర్స్ వైస్‌గా చూసుకుంటే మాత్రం 1 బిలియన్ వరకు అయితే నేచురల్ కలర్స్ అయితే లభించే అవకాశం ఉంటుంది కాబట్టి కలర్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ కాంప్రమైజ్ లేదు. కొంచెం బెటర్ కలర్స్ అయితే లభిస్తాయి మనకి డిస్‌ప్లేలో చూసుకుంటే. అయితే డిస్‌ప్లేలో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనకి 1.5K రెజల్యూషన్ అయితే కాదు. ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో లభిస్తుంది. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకి 1.5K రెజల్యూషన్ తోటి ఉంటే ఇంకా చాలా బెటర్‌గా ఉందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ అలాగే డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. కాకపోతే ఇందులో మనకి డౌట్ అనేది ఏంటంటే మనకి హెచ్ఏ10+ సపోర్ట్ ఉందా? ఇవి ఉన్నాయా లేవా అని ఒక డౌట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే వాటి గురించి అయితే లీకేజ్ అయితే కాలేదు. ఈ మొబైల్ వచ్చి మనకు మార్చ్ 4 తారీఖున లభిస్తుంది కాబట్టి అప్పటి వరకు అయితే చూద్దాం. మరిన్ని ఏమైనా లీకేజ్ అయితే మాత్రం వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను మరోసారి చేసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఇప్పటివరకు ఉన్న లీకేజ్ పరంగా అయితే నీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు గాని నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోకైతే లైక్ కొట్టండి. లైక్ కొడితేనే ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ తీయనీకైతే. అలాగే ఈ డిస్‌ప్లే విషయానికొస్తే మాత్రం డిస్‌ప్లేకి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వచ్చిందా రాలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే అడగండి. ఫ్రెండ్స్ ఇక డిస్‌ప్లే విషయం పక్కన పెడితే మనకు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్‌కి చాలా హైలైట్ ఏంటంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. అలాగే ట్రిపుల్ కెమెరాలో మనకి మెయిన్ 50 మెగా పిక్సెల్స్ ఇచ్చారు. అన్ని బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే 3 కెమెరాస్‌లో మనకు 3 కెమెరాస్‌లో మనకు 50 మెగా పిక్సెల్ కెమెరాస్ అయితే ఇచ్చేసారు. మెయిన్ కెమెరా చూసుకుంటే మాత్రం మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి ఇది కూడా 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది కూడా 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ ఈ 3 కెమెరాస్ యూజ్ చేసుకొని మనం 4K 30 ఎఫ్‌పీఎస్‌లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 60 ఎఫ్‌పీఎస్‌లో వీడియో రికార్డింగ్ కావాలనుకుంటే మాత్రం ఫుల్ హెచ్‌డీ ప్లస్‌లో 60 ఎఫ్‌పీఎస్‌లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇందులో స్టేబులేషన్ వీడియో రికార్డింగ్ కూడా ఉంటది. డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా ఉంటది. మనకి ఏఐ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మనకి కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ కెమెరాస్ మీకు నచ్చినాయో నచ్చలేదో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. ఎవరైతే 30,000లో బెస్ట్ కెమెరా మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్నైతే ఒకసారి తప్పకుండా లుక్ చేయండి. మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. అలాగే ఇందులో బ్యాక్ సైడే కాదు ఫ్రంట్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెల్ఫీ కెమెరా ఇచ్చి మనకు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకు ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్‌పీఎస్‌లో వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు. ఇది చాలా బెస్ట్ అయితే నేను అనుకుంటున్నాను.
ఈ కెమెరాస్ మీకు నచ్చినాయా? నచ్చలేదా? తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. అలాగే దీంతో పాటు బ్యాటరీకెళ్ళిపోతే మాత్రం 5000 ఎంహెచ్ బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి 65 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. 65 వాట్ ఫాస్ట్ చార్జర్ కాబట్టి మనకి 100% ఛార్జింగ్ ఎక్కనికి ఎంత లేదన్నా ఒక 40 మినిట్స్‌లో మనకు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తే బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం డీసెంట్‌గానే వస్తాయి కాబట్టి ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదని చెప్పొచ్చు. చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అనుకోవచ్చు. కాకపోతే ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఈసారి బాక్స్‌లో కూడా వీళ్ళు చార్జర్ అయితే ఇవ్వరు. ఇదొకటైతే గుర్తుపెట్టుకో. ఒకవేళ మీకు చార్జర్ కావాలనుకుంటే మాత్రం వేరే పర్చేస్ అయితే చేయాల్సి ఉంటది. ఎందుకంటే దానికి ఎంత లేదన్నా ఒక 1500 అయితే పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాకు ఎంత లేదన్నా ఒక 32,000కి అయితే మొబైల్ లాంచ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీ బడ్జెట్ ఒకవేళ 30-35 లోపైతే ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే అండి. నన్ను అడిగితే మాత్రం స్పెసిఫికేషన్ తగ్గట్టయితే చాలా బెస్ట్ ప్రైస్ పెడతారు. కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే చార్జర్ అయితే బాక్స్‌లో ఇవ్వరు కాబట్టి అదొక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ నథింగ్ ఫోన్ ఉంటే మీకు ఒకవేళ చార్జర్ గాని ఉంటే మాత్రం మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ ఆఫర్ అయితే నేను అంటాను. ఒకవేళ ఈ మొబైల్ నచ్చిందో నచ్చలేదో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఓవరాల్‌గా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చితే కంటెంట్ బాగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ వస్తే మాత్రం రామ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ ఇందులో 8 జీబీ ర్యామ్ 128 జీబీ లభిస్తుంది. వీటి ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం ఎల్‌పిడిఆర్ 4ఎక్స్ ర్యామ్ లభిస్తుంది. అలాగే స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం 8% 2.2 లభిస్తుంది. ఇక్కడ కూడా మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నథింగ్ అప్డేట్ అయితే ఇంకా చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా అన్ని మొబైల్స్ చూసుకుంటే మాత్రం ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం ఎల్‌పిడిఆర్ 5ఎక్స్ ర్యామ్ లభిస్తుంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మాత్రం అట్‌లీస్ట్ 3.1 అని ఇస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉండు. చూడండి మరి నథింగ్ ఎప్పటి వరకు అయితే అప్డేట్ అవుతదో. ఇక్కడికైతే మైనస్ పాయింట్ అయితే నాకైతే అనిపించింది. ఫ్రెండ్స్ అలాగే ఆండ్రాయిడ్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే నథింగ్ ఓఎస్ 5 లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికొస్తే మాత్రం 3+4 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే తప్పకుండా లభిస్తాయని చెప్తున్నారు. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అప్డేట్స్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఇది చాలా యూజ్‌ఫుల్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా అనిపించింది. ఇది మీకు నచ్చిందో నచ్చలేదో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక మరిన్ని విషయాలు చూసుకుంటే మాత్రం ఇందులో ఐపీ రేటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం IP54 రేటింగ్ ఉంటది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇందులో 68, 69 ఇలాంటి రేటింగ్స్ అయితే ఏమీ లేవు. ఓన్లీ 54 రేటింగ్ అయితే ఉంటుంది. ఓన్లీ ఫ్లాషబుల్ రేటింగ్ అయితే లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. వాటర్‌లో హెవీగా అయితే వాడలేము మొబైల్ అయితే. డస్ట్‌లో కూడా ఎక్కువ వాడలేము మనమి. ఓన్లీ డీసెంట్‌గా యూజ్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా అయితే వాడుకోవాలి. ఇదొకటైతే గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఇప్పటివరకు అయితే లీక్ అయిన స్పెసిఫికేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయి నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. వీటి గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ నేను మీ అరుణ్‌ని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.